మస్తు ఏండ్ల క్రితం 'స్పైడర్' సినిమా జూషినా. హీరోగాడు చిన్నప్పటి నుండే సైకో అయ్యి అందరిని చంపుకుంటొస్తాడు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా. అయితే ఇగ లాస్ట్‌కి పట్టుకుంటాడు గదా! హీరో అన్నంక. పట్టుకొని అడుగుతారు. "ఎందుకు బాబూ నిన్నే అంటే నీకేమన్నా హాని జేషిర్రా? నీకేమన్నా ఇబ్బంది జరిగిందా? పాత కక్షలేమన్నా ఉన్నాయా? ఎందుకు చంపుతున్నావు" అనంటే వాడేం సమాధానం జెప్తాడో తెలుసా? ఇట్లా చంపిన తర్వాత రక్తము సుయ్యమనొచ్చే సౌండు. నేను చంపినంక వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ ఫ్యామిలీ, ఆ చనిపోయిన మనిషిని జూషి ఏడుస్తున్న ఆ ఏడుపుల్ని జూస్తే నాకు ఎక్కడ లేని సంతోషమస్తది. పట్టరాని సంతోషము, ప్రపంచంలో ఎక్కడ లేని సంతోషమంతా నాకు దీంట్లోనే దొరుకుతది. సో, నాకు పగలు, కక్షలు ఏం అవసరం లేదు. నా సంతోషం కోసం జంపుతున్నా అనంటారు. అంటే కొందరు అత్తలకి ఎట్లుంటదంటే కోడళ్ళని చేపని తీసుకొత్తాం గదా! చేపని తీసుకొచ్చి తోలొలిచి, దొడ్డుప్పు, నిమ్మరసం ఏసి, బండకేసి, బరా బరా రాకి, నీళ్ళల్లేసి కడిగి, కతం చాకు పట్టి, కసకస గుచ్చి, 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 ఉప్పు, కారం, మసాలా, నిమ్మపండేసి, కతం పెంచి మీద సర్రమని వేయించితే ఆ సౌండ్ ఎట్లుంటది? అబ్బా! వింటుంటేనే ఎంత వినసొంపుగుంటది. అట్లా. ఇప్పుడు సైకో గానికి ఎట్లాంటి కక్ష లేకపోయినా మనం ఎట్లాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు అత్తలకి. కోడలైతాం గదా! కోడలైతాం గదా! ఆ ఇంట్ల ఆమెకు కోడలవ్వుడే మనం చేసుకున్న పెద్ద తప్పు. కోడలవ్వడమే పెద్ద తప్పన్నట్టు. ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ జేసి సైకో లెక్క చంపితే ఊకుంటారా? తీసుకుపోయి జైల్లేత్తరు గాబట్టి, మనల్ని అట్లా జేయరన్నట్టు. మానసికంగా కుంగి, కుషించిపోయి, నశించిపోయేటట్టుగా ఈ అత్తను, ఆ అత్తను, పెద్దత్తను, చిన్నత్తను, నడిపత్తను, వేలు విడిచిన, కాలు విడిచిన, నూలు విడిచిన అత్తలందరిని జూడు. వాళ్ళ వాళ్ళ కోడళ్ళని జూడు. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళని ఎంత మంచిగా హద్దులుంచుకున్నారు. పక్కల మొగుళ్ళని గూడా ఎంత మంచిగా హద్దులుంచుకొని ఎట్లా సంపాదిస్తున్నారు. వాళ్ళ మొగుళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు అని జెప్పేసి మస్తు ఎగ్జాంపుల్స్ చెప్తారు గానీ, మంది ముచ్చట్లు మనకెందుకమ్మా? నేనే నీకింట్లున్నా, చుక్కల్లో ఒక్క చందమామ లెక్క నేనే సొంత అత్తనున్న నీకు నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకో. మామ విషయంలా, నా కొడుకుల విషయంలా, నీ విషయంలా ఎంత పర్ఫెక్ట్‌గున్నా అని మాత్రం ఏ ఒక్క అత్త గూడా చెప్పది. ఎందుకంటే ఆమె లక్షణాలు ఆమెకన్నీ తెలుసు. మనకు అర్థం కాకముందుకే ఆమెకు తెలుసు మన దగ్గర ఏది కరెక్ట్‌గా లేదు అని. అందుకే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తారన్నట్టు. ఇక వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్పి ఎంత మంచిగా మొగుళ్ళను హద్దులు పెట్టుకున్నారు అని అంటారు గానీ, కనీసం మన మొగుడే మన హద్దులు ఉండనియ్యరు. ఇంకా మంది మొగుల దాకా, మంది విషయాల దాకా ఎట్లా పోతారు జెప్పండి?